హాయ్. ఈరోజు బిగ్ బాస్ రెండో రోజు అండి. ఏం జరిగిందో మాట్లాడుకుందాం రండి. పొద్దునే పాట అయిపోయిందండి. పాట అవగానే హాట్ వాటర్ గొడవ స్టార్ట్ అయింది. హాట్ వాటర్ గొడవలో నాకు సంజనాది అయితే చాలా ఎక్కువ అనిపించిందండి. ఆమె కెమెరాకి అందరూ ఈరోజు బిగ్ బాస్లో నేనే కనిపించాలని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆమె కనిపించారండి. నాకైతే ఆమెదే గొడవ ఫుల్ ఉంది. కానీ ఆమె ఏమనుకునిందంటే నేను గేమ్ ఆడకపోయినా సరే నేను బిగ్ బాస్లో కనిపించాలని అనుకున్నారేమో. ఈరోజు అంత గొడవ చేశారండి. సంజన గారు హాట్ వాటర్ కాడ గొడవ అయిపోగానే మళ్ళీ బాత్రూమ్ది స్టార్ట్ అయిందండి. బాత్రూంలో ఆమె అయితే సెలబ్రిటీయే, కానీ ఆమె నేను సెలబ్రిటీ కదా, నిన్న అయితే చాలా సైలెంట్గా ఉన్నారు. కానీ ఈరోజు అయితే పొద్దున గొడవలోనే ఒక్క విషయంలోనే తెలిసిపోయిందండి. నేను సెలబ్రిటీ కదా, ఇంకా కామన్ మ్యాన్లో అందరు హౌస్లో అందరు నా మాటే వినాలి అన్న రేంజ్కి వెళ్ళిపోయారండి. హాట్ వాటర్లో విషయంలో గొడవ చేసుకునేది కదండి. తర్వాత బాత్రూమ్ గొడవలు అయితే ఫ్లోరా గారిని అయితే ఎంత మాట అనేసారంటే చాలా బాధ వేసిందండి. కానీ ఎంతైనా కానీ ఆ మాట అనకూడదు. కానీ అంత చీప్గా మాట్లాడారు. పాపం చాలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారండి. వాళ్ళు లోపలికి వెళ్ళిపోగానే ఇంక అందరూ వచ్చి మాట్లాడారు, తనతోటి ఫ్లోరా గారితో మాట్లాడారు. కానీ ఆమె బిగవి మాత్రం అసలు నచ్చలేదు. అందరికీ సమాధానం చెప్తుంది, అందరినీ చీప్గా తీసేసినట్టు మాట్లాడిందండి ఈరోజు. ఆమె ఈరోజు నాకు నచ్చలేదు. తర్వాత వచ్చి ఆమె స్నానం అంతా చేసుకుని వచ్చిన తర్వాత ఆమెకు ఫ్రూట్ ఏమో కావాలి. ఇంకా రాము గారు ఫ్రూట్స్ తీసుకొచ్చారండి. సంజన గారు చూసి నీకు ఎవరు ఫ్రూట్స్ ఇచ్చారు అనే నేను లోపలికి వెళ్ళేసి డ్యాన్స్ చేశాను, వాళ్ళు నాకు ఫ్రూట్స్ ఇచ్చారు అంటే నేను కూడా చెయ్యాలా అన్నదండి. అవును, ఏదో ఒకటి చేస్తే వాళ్ళు ఇస్తారు అంటే డ్యాన్స్ ఏదో ఒకటి, ఒక జోకో ఏదో ఒకటి చేస్తే ఇస్తారు అని చెప్పి రాము చెప్పారండి సంజనాకి. ఇంకా సంజన లోపలికి వెళ్ళేసి ఓనర్స్ దగ్గర నాకు కూడా ఫ్రూట్స్ కావాలి అంటే మీరు ఏమన్నా చేయండి అంటే అప్పుడు డాన్స్ చేసిందండి. డాన్స్ చేశాను, బనానా ఇచ్చారు. బనానా తీసుకొచ్చి బిగ్ బాస్ నాకు ఈ ఒక్క అరటిపండు కోసం ఎంత కష్టపడ్డా నేను, ఈ ఒక్క అరటిపండు అని బాధపడుతునిందండి. బిగ్ బాస్కి చెప్తునింది. ఇంకా వెంటనే వాళ్ళు టిఫిన్ పంపించారండి. టిఫిన్ తెచ్చుకోగానే ఇంకా బయట కూర్చొని రాము గారు సంజన గారు కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. అప్పుడు ఆ బాక్స్ ఓపెన్ కాకపోతే ఇట్లా హ్యాండ్స్ పెట్టి తీస్తుంటే రాము గారు అన్నారు, ఇట్లా తీయొద్దు అందరు తినేది కదా అని చెప్పే లోపలికి ఆమె కామ్గా అయిపోయింది. తర్వాత హరీష్ గారు రాగానే ఆ బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చారండి. తర్వాత వీళ్ళు టిఫిన్ చేశారు. భరణి గారండి మర్యాదగా ఉన్నట్టే ఉన్నారండి, కానీ నాకు ఎందుకో నటిస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు ఆ మాట అంటున్నారంటే ప్రియా గారు వచ్చి మాట్లాడి వెళ్ళారండి. మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆవిడేంది ఇలా వచ్చి లిఫ్ట్కి పెట్టుకొని అని చెప్పేసి బాడీ షేప్ చేసి చూపిస్తున్నాడండి. కానీ నాకు ఆ విషయం ఇది ఒకటి నాకు నచ్చలేదు. ఫస్ట్ టైం కాదండి, నిన్న కూడా ఒక ఇట్లానే మాట్లాడాడు, నాకు అది నచ్చలేదు. కానీ హరీష్ గారండి ఎంత పద్ధతిగా ఎంత మర్యాదగా ఉన్నారండి. రాముకు బిగ్ బాస్ అందరు బట్టలు నువ్వే ఉతకాలని చెప్పేసి బయట ఒక నల్ల పెట్టి ఇచ్చేసి ఒక బకెట్ ఇవన్నీ పెట్టి ఇచ్చేసాడండి రాము గారికి. బట్టలు మొత్తం నువ్వే ఉతకాలని చెప్పేసి. కానీ వెయిటింగ్ చేస్తున్నారు ఎవరు బట్టలు ఇస్తారా అని చెప్పేసి రాము గారు బయట నుంచి ఎదురు చూస్తున్నారండి. అప్పుడే హరీష్ గారు వచ్చి నీకు బట్టలు ఉతకడానికి టాస్క్ ఉంది కదా, ఎవరు వేయలేదా అంటే ఎవరు వేయలేదు అండి అని చెప్తున్నారు రాము గారు చెప్తుంటే. అప్పుడు నా బట్టలు ఉంది 2-3 వేస్తాను అని చెప్పేసి లోపలికి పోతా ఏం చెప్తున్నారంటే మా వైఫ్ చేత కూడా నేను ఉతికించుకోను బట్టలు, కానీ నీ కాడ ఉతికించుకోవాలంటే నాకు ఎట్లనో ఉంది, కానీ ఇది టాస్క్ చేయాలి తప్పదు కదా, సరే అని చెప్పేసి పోయి 3 బట్టలు తెచ్చాడండి. అంతే వచ్చి ఇది ఏం లేదు, ఊరికే ఇట్లా వాటర్ వేసి లిక్విడ్ వేసి ఉతికేసి చాలు అని చెప్పి అంత మర్యాదగా నిలబడి చెప్తున్నాడండి. ఇంకా ఎండ కూడా ఉంది, ఎలా చేస్తావో ఏమో అని చెప్పేసి చాలా మర్యాదగా ఉన్నాడండి. నాకు హరీష్ గారిది అయితే పద్ధతి కానీ మాట్లాడటము మర్యాద అన్నీ నచ్చింది. కానీ అదే ఏజ్లో భరణి గారు ఉన్నారు, కానీ భరణి గారు మర్యాదగా ఉన్నట్టే ఉండి నటిస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ అట్లా బాడీ షేపింగ్ చేయడం మాత్రం నాకు నచ్చలేదు. ఆయన ఈ విషయంలో కాదండి, నిన్న కూడా అట్లనే చేశాడు. నెక్స్ట్ అండి కళ్యాణ్ గారు ఫ్లోరా గారికి ఏం చెప్పారంటే
బాత్రూమ్ అంతా మీరే చూసుకోవాలి, బాత్రూమ్ నీట్గా ఉండాలి, ఏ బాత్రూంలో అందరూ స్నానాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం ఉండకూడదు అని చెప్పారండి. పురా గారు అది ఫాలో అయ్యారండి. సంజన గారు బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటా, స్నానం అంతా అయిపోయిన తర్వాత బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఫ్లోరా గారు వచ్చి, మీరు స్నానం చేసుకున్నారు కదా, మీ సోప్స్, షాంపూ, కండిషనర్ అంతా మీరు తెచ్చుకోవాలి, అక్కడ పెట్టకూడదు అంటే సోప్స్ తెచ్చేసాను, కండిషనర్, షాంపూ ఒకటే ఉంది, అక్కడ ఉండనియండి, అక్కడే ఉండనియండి అన్నారు. ఫ్లోరా గారు ఏమన్నారంటే, లేదండి, ఎవరిది వాళ్ళు స్నానం అయిపోయిన తర్వాత ఎవరిది వాళ్ళు తీసుకొచ్చుకోవాలి, ఆడ పెట్టకూడదు, మిగతా వాళ్ళు వాడేసి ఆడ పెట్టినా కానీ ప్రాబ్లం మీకు కదా అని చెప్పారండి. దాంట్లో తప్పేముంది? కానీ సంజన గారు అసలు చాలా ఇదిగా మాట్లాడేశారండి. అసలు నువ్వు ఇక్కడ నిలబడి మాట్లాడనే వద్దు. ఫ్లోరా గారు వచ్చి సంజన కాడ మాట్లాడుతూనే ఉన్నారండి. కానీ ఆమె గట్టి వాయిస్తో, నీకు ఇదే ఓపికే లేదు, నీకు ఇదే లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో అనే లోపలికి ఆ మాట చాలా ఇది కదండి, ఆ మాట అనకూడదు. పాపం ఆమె చాలా బాధేసి బయటకు వెళ్ళిపోయారండి, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఆ మాట అనకూడదు. కానీ ఆమె మంచిదే చెప్పింది కదండి. ఇప్పుడు బాత్రూంలో ఎవరు వచ్చినా ఎవరిది ఉన్నా కానీ వాడేస్తారు కదా, అది పద్ధతి కాదు కదా. తర్వాత బాత్రూమ్ దగ్గరకు వచ్చి సంజన గారి దగ్గర కళ్యాణ్ చెప్తున్నారండి, మీరు అట్లా పెట్టకూడదు, మీరు తీసేసేయాలి, మళ్ళీ అందరు అట్లనే ఇదే అయిపోతుంది, అందరికి అలా అలవాటు అయిపోతుంది, ఎవరు వస్తువులు వాళ్ళు తీసుకోబోరు, మీరే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు, అందరినీ అడుగుతాను, ఒకవేళ అది కరెక్ట్ అంటే ఓకే, కరెక్ట్ కాకపోతే మీరు తీసేయాలి అని చెప్పారండి. అందరిని అడిగినా కానీ ఓకే కరెక్ట్ కాదని చెప్పేశారు. అయినా కానీ సంజన గారు ఒప్పుకోవట్లేదండి. బిగ్ బాస్ చెప్తేనే నేను తీస్తాను అన్నట్టు మాట్లాడారు. అది కరెక్ట్ కాదు ఆమె మాట్లాడటము. ఈరోజు అంతా సంజన గారిదే నడిచిందండి. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే, ఫుడ్ వచ్చిందండి, మధ్యాహ్నము లంచ్ వచ్చింది వాళ్ళకి. రాము గారు, సంజన గారు కూర్చొని బయట గార్డెన్లో కూర్చొని ఓపెన్ చేస్తున్నారు, బాక్స్ ఓపెన్ చేసి తింటున్నారనమాట. అప్పుడే వెంటనే ప్రియా గారు వచ్చారు బయటికి. ప్రియా గారు వచ్చి ప్రియాకి హాల్లో ఏమో అవసరం ఉండి బయటకు వచ్చారండి. ఈరోజు ఏమొచ్చినాయి, నాకు కావాలి, ఆలు కావాలి అనే లోపలికి రాము గారు టక్కని ఏమనేసారంటే, లేదు మా ఫుడ్ దగ్గరికి మీరు రాకూడదు అనేసారండి. అనే లోపలికి ప్రియా గారికి చాలా కోపం వచ్చి బాధేసి, అదేంది మీరు ఫ్రూట్స్ అవన్నీ అడుగుతారు కదా, మేము అట్లానే అంటున్నామా, మీకు ఇస్తున్నాం కదా, కానీ ఈ ఫుడ్ ఇయ్యనని మీరు ఎందుకు అన్నారు, కానీ నేను వచ్చింది ఒక ఆలు కోసమే, ఆలు ఇయ్యనని ఎలా చెప్పారు మీరు అని చెప్పేసి కొంచెం అక్కడ గొడవ చేసేసారు. గొడవ చేసే లోపల అందరూ వచ్చి మనిషి మర్యాద కూడా అండి, ఆయన కూడా వచ్చి మాట్లాడారు, అసలు మీరు అలా అనకూడదు, మీకు ఫ్రూట్స్ అంటే ఏం కావాలని మేము ఇస్తున్నాం కదా, కాఫీ ఇస్తున్నాము, హాట్ వాటర్ ఇస్తున్నాము, మీరు ఫుడ్ ఇయ్యనని ఎలా చెప్తారు, అది పద్ధతి కాదు అని చెప్పే లోపలికి నాకెందుకు కొంచెము ప్రియా గారు ఓవర్ చేసినట్టు అనిపించిందండి. ఫుడ్ గొడవ కామన్, అందరూ బిగ్ బాస్లో ఉండేదే, కానీ ఈరోజు మాత్రము కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది. అప్పటికి రాము వచ్చి తింటున్నాడండి, తినే చేతిలోనే వచ్చి బయట నిలబడుకొని, గడపకాడ నిలబడుకొని పిలుస్తూనే ఉన్నారు. పిలుస్తున్నా కానీ వాళ్ళు అసలు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదండి. తర్వాత ప్రియా గారు బయటకు వచ్చి, లేదు మాకు ఫుడ్ రెడీ అయిపోయింది, మాకొద్దు, మీరు తినండి అని చెప్పేసి చెప్తున్నారు. లేదండి, నేను అసలు పొరపాటుగా అనేసాను, నాదే తప్పు, సారీ అని చెప్పినా కానీ ప్రియా గారు వినట్లేదు. వెంటనే సంజన గారు 2 గ్లాసులు అండి పప్పు, రైస్ తీసుకొచ్చారండి. దానికి మూత కూడా పెట్టలేదు, అంటే వాళ్ళ కాడ ప్లేట్ లేదేమో, తీసుకొచ్చి ఇదిగోండి తీసుకోండి, మీకు ఎవరికి కావాలో ఫుడ్, రైస్ ఉంది, సాంబార్ ఉంది, ఆలు ఉంది, తినండి అని చెప్పేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి చాలాసేపటికి కూడా ఆ ఫుడ్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదండి. ఫుడ్ కోసమే గొడవ అవుతుంది, కానీ ఆ ఫుడ్, ఆ రైస్ టేబుల్ మీద ఉంది, దాని మీద ఒక మూత పెట్టలేదు. అందరు చూస్తున్నారే కానీ దాన్ని ఎవరు లెక్క చేయలేదండి. కానీ ఫుడ్ విషయంలో అలా చేయకూడదు, అది ఆ విషయం వరకు నాకు నచ్చలేదు చాలా వరకు. తనుజ గారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు, ఫుడ్ అక్కడ ఎవరు పెట్టారు, పెట్టేసి వెళ్ళారు, చాలాసేపు నుంచి అక్కడ ఉంది అని మాట్లాడుతున్నారే కానీ దాని మీద ఒక మూత పెడదామని చెప్పేసి మాత్రం మాట్లాడలేదండి. జరిగేదే ఫుడ్ కోసం గొడవ, కానీ ఆ లెక్క లేకుండా ఫుడ్ రైస్ని అలా పెట్టేశారు. నాకు అదొకటి నచ్చలేదు. తనుజ గారండి ఫుడ్ రైస్ అవన్నీ కడిగి రైస్ కుక్కర్లో పెడుతున్నారు. అప్పుడే హరీష్ గారు వచ్చి అడిగారు,
రైస్ కొంచెం ఎక్కువ పెట్టచ్చు, ఒక కప్పు ఎక్కువ పెట్టచ్చు అంటే లేదు సరిపోతుంది అన్నాడు. వాళ్ళిద్దరికి కొంచెం అక్కడ డిస్కషన్ జరిగిందండి. కానీ నాకు తనుజ గారిది నాకు చాలా వరకు ఎవరైనా కిచెన్లో వంట చేసే వాళ్ళకి కొంచెము మంచి పేర్లు వస్తుంది. కానీ ఎందుకు అలా ఉండాలి అనుకుంటుందేమో నాకు అనిపిస్తుంది. కానీ నాకు కిచెన్లో ఉండి వంట చేసి పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలి నాకు అట్లా నచ్చట్లేదండి. తనుజ గారు గేమ్ ఆడి ఒక మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి కిచెన్లోనే వచ్చి నేను చేస్తాను అని చెప్పేసి ఆమె మొత్తం రెస్పాన్సిబుల్ కిచెన్లో అంతా తీసుకుంటుంది. కానీ ఆమె గేమ్లో కూడా పెడితే కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుందండి. నెక్స్ట్ ఇంకా ఈయన సుమన్ శెట్టి ఉన్నారు చూడండి, ఆయనదైతే అసలు ఎక్కడ ఉన్నాడో, అసలు గేమ్ ఆడడానికి వచ్చాడో ఏమో అనేది నాకు అర్థం కావట్లేదండి. అసలు మాట్లాడతలేడు, కామ్గా ఎక్కడ సీట్ దొరికితే అక్కడ కూర్చొని ఉండిపోతున్నాడు. ఆయన కూడా కొంచెం దిగి గేమ్లో ఆడితే బాగుంటుందేమో, లేకపోతే ఫస్ట్ వారంలోనే వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. కానీ మాట్లాడాలి కదండి, మాట్లాడాలి కొంచెం ఏదో ఒకటి. ఇప్పుడు అందరు కూర్చొని మాట్లాడుకున్న దగ్గర ఏదో ఒక డిస్కషన్ జరిగిందంటే దాంట్లో అయినా ఈయన మాట్లాడి అట్లా దాంట్లో దూరి మాట్లాడితే కూడా కొంచెం ఇది ఉంటుంది. కానీ ఆయన సుమన్ శెట్టి గారు అయితే చాలా సైలెంట్గా ఉన్నారండి. అసలు ఆయనకి ఆడే ఇది ఉందా లేదా అని అర్థమే కావట్లేదు. రాము గారు కూడా ఎంతో గేమ్లో ఆడుతున్నాడండి. కానీ సుమన్ మాత్రం నాకు కనిపిస్తలేదండి, చాలా డల్గా ఉన్నారు. ఆయన అట్లానే ఉంటే బయటికి వెళ్ళిపోతారండి. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ చేశారండి ఈరోజు. నామినేషన్లో ఓనర్స్ వాళ్ళకి గేమ్ నామినేషన్ లేదండి. హౌస్లో ఉన్న వాళ్ళు సెలబ్రిటీలు వాళ్ళకి ఒక్కటే ఉంది నామినేషను. కానీ బిగ్ బాస్ ఇన్ని సీజన్లో నేను చూశాను, కానీ ఈ సీజన్లో నామినేషన్లో బిగ్ బాస్ మాట్లాడారంటే నేనే షాక్ అయినాను. నేను ఇన్ని ఎపిసోడ్లు చూశానండి, కానీ ఇంతవరకు బిగ్ బాస్ అలా మాట్లాడలేదు. చాలా పవర్గా మాట్లాడండి. ఈ నామినేషన్లో మీకు నేను సినిమా చూపిస్తా అన్నారండి, నేనైతే షాక్ అయినాను. కానీ సినిమా ఒక సినిమా కాదండి, 2 సినిమా 3 సినిమాలు చూపించినట్టు ఉండింది. ఫస్ట్ నామినేషన్లోనే ఫోటో పగలగొట్టడం అండి. ఈ ఫస్ట్ నామినేషను ఎప్పుడైనా కానీ లాస్ట్లో మధ్యలో పెడతారండి, ఈయన ఫస్ట్లోనే పెట్టారు. ఒక్క సినిమా కాదండి, 2-3 సినిమాలు చూపించినట్టు ఉండింది. అసలు డైరెక్ట్గా వాళ్ళు ముఖం మీదనే సుత్తేసి కొట్టడం, ఫోటో పగలగొట్టడం అంటే ఎలా ఉంటుందండి. కానీ చాలా పవర్ఫుల్గా పెట్టాడండి, నాకు నచ్చింది ఆ గేమ్ అయితే. కాకపోతే ఫస్ట్ ఒకటి నెట్ లాగా పెట్టారండి, చుట్టూ నా ఫోర్ సైడ్ పెట్టారండి. ఇట్లా కూర్చొని ఇట్లా వంగి మోకాల మీద నడిచిపోవాలి లోపలికి. ఎవరు ఫస్ట్ పోతారో వాళ్ళు పోయి ఫోటో తీసుకొని ప్లేట్ తీసుకొని ఫస్ట్ లోపలికి వెళ్ళి సుత్తి తీసుకోవాలండి. సుత్తి తీసుకొని తర్వాత ఫోటో పగలగొట్టాలి. ఫస్ట్ తనుజాని పిలిచారండి, తర్వాత రీతు చౌదరిని పిలిచారు. వాళ్ళిద్దరిని పెట్టారండి. వాళ్ళిద్దరూ నెట్ లోపల ఇట్లా దూరుకుంటా వచ్చే లోపలికి రీతు వచ్చిందంటే ఆమె పైకి ఎక్కి తనుజ వెళ్ళిపోయిందండి. పాపం రీతుకు దెబ్బ తాకిందని తనుజకు తెలియదండి. ఎందుకంటే ఇద్దరు గేమ్లో ఉన్నారు కాబట్టి ఎవరు ఫస్ట్ వెళ్ళాలో అనుకుంటారు, మైండ్లో అదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈమె దాటుకొని వెళ్ళే లోపలికి ఈమె కొంచెం దెబ్బ తాకింది, చూసుకోలేదు. ఫస్ట్ వెళ్ళిపోయి సుత్తి తీసుకునిందండి. సుత్తి తీసుకొని వెళ్ళింది, ఈమెకి దెబ్బ తాకింది. అందరూ వచ్చి ఈమెను తీసుకెళ్ళిపోయారండి. తర్వాత తనుజ వచ్చి సంజనాని నామినేషన్ చేస్తానని చెప్పేసి అనౌన్స్ చేసిందండి. తర్వాత సంజన లేచిన తర్వాత ఇది పొద్దున జరిగింది కదండి బాత్రూమ్ గొడవలో, ఆమె ఎక్కువ మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడడం నాకు నచ్చలేదు, మీరు వాయిస్ చాలా రేంజ్ చేసి మాట్లాడారు, అది అందరికీ నచ్చలేదు అని చెప్పేసి ఆమె నామినేషన్ చేయడం జరిగిందండి. తనుజ ఇంకా కళ్యాణి గారిని పిలిచారండి. కళ్యాణి ఎందుకు పిలిచిందంటే ఓనర్స్ వాళ్ళే డిసైడ్ చేయాలండి, నామినేషన్లో వాళ్ళే ఫోటో పగలగొట్టాలి. అందుకని కళ్యాణ్ని పిలిచే లోపలికి కళ్యాణి వచ్చి అంజనా గారిని చెప్పేసి ఫోటో పగలగొట్టేశారండి. నెక్స్ట్ ఎవరిని నామినేషన్ చేశారంటే, ఎందుకంటే ఓనర్సే డిసైడ్ చేయాలి, వాళ్ళే మాట్లాడుకొని డిసైడ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ అండి నామినేషన్ ఎవరిదంటే రామ్ రాథోడు శ్రేష్ఠి గారండి. ఫస్ట్ రాము గారు వచ్చి సుత్తి తీసుకున్నారండి. సుత్తి తీసుకొని నామినేషన్ చేయడానికి సుమన్
సెటిని లేపారండి. లేపి మీరు గేమ్ అసలు ఆడడానికి వచ్చారా ఏమో, మీరు అసలు కనిపిస్తలేరు, దేంట్లోనూ మీరు గేమ్లో ఉన్నారనేదే నాకు కనిపిస్తలేదు అని చెప్పే లోపలికి నాకు వరకు కరెక్ట్ అనిపించిందండి. ఎందుకంటే ఆయన అలాగే ఉన్నారు కాబట్టి సుమన్ నామినేషన్ చేస్తానని చెప్పేసి హరీష్ గారికి చెప్పారండి. హరీష్ గారు వచ్చి నామినేషన్ ఫోటో పగలగొట్టడానికి వచ్చి, అవునండి మీరు అసలు గేమ్ మీకు మర్యాద అంతా ఉందండి, మీ మీద మాకు చాలా మర్యాద ఉంది, కానీ ఆ మర్యాద కాదండి, ఇక్కడ గేమ్ ఆడాలి, కానీ మీరు గేమ్లో ఉన్నట్టు మాకు అనిపిస్తలేదు, అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్పేసి హరీష్ గారు చెప్పారండి. మీరేమన్నా నాకు చెప్పాలా అని చెప్పేసి సుమన్ గారిని అడుగుతుంటే లేదు ఓకే డన్ అన్నారండి. తర్వాత సంజన గారు అన్నారు మీరు ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి అంటే, ఓకే నేను ఇప్పుడు తెలుగులోనే చెప్పాను కదా హరీష్ గారికి, ఆయనకి తెలుగు వస్తుంది కదా అని చెప్పి అన్నారండి. చాలా జోస్గా అన్నారు. ఓకే ఏమన్నా మాట్లాడతారేమో అనుకున్నానండి. తర్వాత కూడా హరీష్ గారు అడిగారు ఏమన్నా ఉంటే చెప్పండి, నాతో ఏమన్నా మాట్లాడాలంటే, అవును మీరు నేను కనిపిస్తానే లేదు అని మీరు అంటున్నారు, నేను అందరితోనే కలుస్తున్నాను, ఓనర్స్తో కలుస్తున్నాను, వీళ్ళతో కలుస్తున్నాను, అందరితో కూర్చొని మాట్లాడుతున్నారు కదా అన్నారు. కూర్చొని మాట్లాడడం కాదండి, గేమ్లో మీరు కొంచెం ఆడాలి అనే జోస్ మాకు కనిపిస్తలేదు, అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటే ఓకే డన్ అనేసారండి. తర్వాత సుమన్ గారి ఫోటో పగలగొట్టేశారు. ఓకే అండి, ఈ రివ్యూ వీడియో మీరు రోజు చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఎపిసోడ్లో ఎలా ఉందో మీకు రేపు చెప్తానండి. ఓకే అండి, బాయ్.